వెల్కమ్ టు కోవా టీవీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ని గుర్తు చేశారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అంటూ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అంటూ అన్నారు. జగిత్యాల్లో కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. నిన్న జగిత్యాల సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు. నువ్వు ఇవాళ అనుభవిస్తున్న సీఎం సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అంటూ వ్యాఖ్యానించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడిండు అంటూ మండిపడ్డారు. అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావని అన్నారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ వాగుతున్నాడంటూ మండిపడ్డారు. ప్రాణాలు పరంగా పెట్టి తెలంగాణ సాధించినందుకు ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు. ఎడారిగా ఉన్న తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తెచ్చినందుకు ఉరితీయాలా అంటూ అడిగారు. 80 లక్షల మంది రైతులకు పంట సాయం అందించినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, గ్రామాలను అభివృద్ధి చేసినందుక ఎందుకు ఉరితీయాలో చెప్పాలంటూ నిలదీశారు. హామీలన్నీ చెత్తపుట్టలో వేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలంటూ ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలంటూ నిలదీశారు. ఎన్నికల ముందు 2000 పెన్షన్ 4000 చేస్తామన్నా ఏమైందంటూ రేవంత్ రెడ్డిని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఒక్కటన్నా అమలైందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం. నిన్నెన్నిసార్లు ఉరిదీయాలే? నువ్వు మాట్లాడిన మాటలకు ఒక్క మాటలో చెప్పాలంటే నీ అధికారం కోసం, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినావు. 420 హామీలు ఇస్తావా? ఒక్క హామీ అన్న అమలు చేసినావా? 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా సజావుగా ఇయ్యాల అమలు చేసినావా? నీకు సిగ్గుందా అసలు మాట్లాడేందుకు? కేసీఆర్ గారిని పట్టుకొని మనిషివా నువ్వు మాట్లాడేందుకు? ఆయన సమాధి మీద నీ జెండా పెడతావా? నీ సమాధి మీద జెండా పెట్టి, నీ సమాధి మీద ప్రజలు తొక్కేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడు కాదు. అదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారట, తొక్కుకుంటా పోతారట. అంటే తొక్కుడు, అంటే ఈ హరాస్మెంట్ మాటలే చేసుకున్న జాలగాను. ఇప్పటికే వేల మంది జీవితాలతోటి నీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నువ్వు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల ఉసురు తీస్తున్నది చాలదా? ఈ దొక్కుతున్నావు కదా. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని, మధ్యవర్తిత్వం కోసం చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు తనను కాపాడుతాడని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఇక తాను పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కండువా కప్పుకోగానే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటారని, బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని విమర్శలు గుప్పించారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్న జీవన్ రెడ్డి, కానీ ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని జీవన్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య వారధిలా ఎలాగూ చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు తనను కాపాడుతాడని రేవంత్ రెడ్డి భ్రమపడుతున్నారంటూ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి సభ వేదికగా తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల భాస్కర్ రావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందంటూ గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రి పదవి నుంచి
నుంచి తొలగించినప్పుడు ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదని తానే రాజీనామా చేసినట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నేను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఉందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్న రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది పీఎం కిసాన్ యోజన కింద 22 విడతలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 23వ విడత ఎప్పుడు వస్తోంది, రైతులు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. పీఎం కిసాన్ 23వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 2000 పొందాలంటే లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి, లేదంటే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడవు. వాస్తవానికి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 22 విడతలను విడుదల చేసింది. ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ పథకం 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే విడత జులైలో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన తర్వాత విడత అంటే 23వ విడత 2026 జులైలో రిలీజ్ అవుతోందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. సాధారణంగా ఈ పథకం కింద ఫండ్స్ ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో పంపిణీ చేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 ఆర్థిక సాయం 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో బదిలీ అవుతోంది. 2026 మార్చి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతి నుంచి 22వ విడతను విడుదల చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సేవలకు అంతరాయం కలిగింది. బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరగగా అవి విఫలమయ్యాయి. తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ బస్సులు బంద్. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నిన్నటి నుంచి బస్సులు నిలిచిపోయాయి. ఏప్రిల్ 22 ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఆపేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్ధమైంది. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా 35 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాదాపు 10,000 బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు కార్మికులు. దీంతో ప్రభుత్వం బస్సులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనే ఆగనివ్వబోమని ప్రకటించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్ లైన్ అంటూ బస్సుల ఆగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులు మెజార్టీ డిమాండ్లను నెరవేర్చుతామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెన్నై పర్యటన నుంచి వచ్చాక జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరుపుతామంటూ సమ్మె విరమింపజేయాలా చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనియన్ల పునరుద్ధరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 2వ వేతన సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా
ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీ వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ సభ టైంలో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. మా నాయకుడికి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీష్ రావు స్పష్టం చేశారు. నీలాంటి దొంగలకు శిక్ష పడాలనేది మా ప్రయత్నం అంటూ తెలిపారు. కేసీఆర్ సభ టైంలో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, నేను ఢిల్లీ వెళ్తే సీఎంఓ నుంచి లీకులు ఇప్పించాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులకు దిగుతారంటూ విమర్శించారు. నేను వినోద్ కుమార్, వద్దిరాజు, రవిచంద్ర కలిసి ఢిల్లీకి వెళ్తామని హరీష్ రావు తెలిపారు. రేపు కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఇవ్వబోతుందని పేర్కొన్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతోందని తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ వేయడానికి సీనియర్ న్యాయవాదులను కలిశామని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై కూడా చర్చించామని హరీష్ రావు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు 50 లక్షల బ్యాగ్ తో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు విమర్శించారు. హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాను న్యాయవాదులుగా పెట్టుకున్నాడంటూ తెలిపారు. ప్రభుత్వం తరపున గౌరవ్ అగర్వాల్ ను పెట్టుకున్నారని పేర్కొన్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పన్నాగం కట్టినవు కదా, బీఆర్ఎస్ తరపున మంచి న్యాయవాదులను పెట్టేందుకు ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. మా నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీష్ రావు స్పష్టం చేశారు. నీలాంటి దొంగలకు శిక్ష పడాలనేదే మా ప్రయత్నం అంటూ తెలిపారు. 4.5 ఏళ్లుగా నువ్వు స్టే మీద బతుకుతున్నావని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్టే వెకెట్ అయితే జైలుకు వెళ్తావని హెచ్చరించారు. పొద్దుగాల కాంగ్రెస్, రాత్రిపూట బీజేపీతో తిరుగుడు రేవంత్ రెడ్డికి అలవాటంటూ విమర్శించారు. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ, ఆన్లైన్ ఛానల్స్ కానీ, అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో
రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ని గుర్తు చేశారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అంటూ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అంటూ అన్నారు. జగిత్యాల్లో కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. నిన్న జగిత్యాల సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు. నువ్వు ఇవాళ అనుభవిస్తున్న సీఎం సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అంటూ వ్యాఖ్యానించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడిండు అంటూ మండిపడ్డారు. అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావని అన్నారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ వాగుతున్నాడంటూ మండిపడ్డారు. ప్రాణాలు పరంగా పెట్టి తెలంగాణ సాధించినందుకు ఉరితీయాలా అంటూ ప్రశ్నించారు. ఎడారిగా ఉన్న తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తెచ్చినందుకు ఉరితీయాలా అంటూ అడిగారు. 80 లక్షల మంది రైతులకు పంట సాయం అందించినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, గ్రామాలను అభివృద్ధి చేసినందుక ఎందుకు ఉరితీయాలో చెప్పాలంటూ నిలదీశారు. హామీలన్నీ చెత్తపుట్టలో వేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలంటూ ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలంటూ నిలదీశారు. ఎన్నికల ముందు 2000 పెన్షన్ 4000 చేస్తామన్నా ఏమైందంటూ రేవంత్ రెడ్డిని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఒక్కటన్నా అమలైందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం. నిన్నెన్నిసార్లు ఉరిదీయాలే? నువ్వు మాట్లాడిన మాటలకు ఒక్క మాటలో చెప్పాలంటే నీ అధికారం కోసం, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినావు. 420 హామీలు ఇస్తావా? ఒక్క హామీ అన్న అమలు చేసినావా? 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా సజావుగా ఇయ్యాల అమలు చేసినావా? నీకు సిగ్గుందా అసలు మాట్లాడేందుకు? కేసీఆర్ గారిని పట్టుకొని మనిషివా నువ్వు మాట్లాడేందుకు? ఆయన సమాధి మీద నీ జెండా పెడతావా? నీ సమాధి మీద జెండా పెట్టి, నీ సమాధి మీద ప్రజలు తొక్కేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడు కాదు. అదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారట, తొక్కుకుంటూ పోతారట. అంటే తొక్కుడు, అంటే ఈ హరాస్మెంట్ మాటలే చేస్తున్న జాలగాను. ఇప్పటికే వేల మంది జీవితాలతోటి నీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నువ్వు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల ఉసురు తీస్తున్నది జాలదా? ఈ దొక్కుతున్నావు కదా. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని, మధ్యవర్తిత్వం కోసం చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు తనను కాపాడుతాడని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఇక తాను పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కండువా కప్పుకోగానే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటారని, బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని విమర్శలు గుప్పించారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్న జీవన్ రెడ్డి, కానీ ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని జీవన్ రెడ్డి తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య వారధిలా
ఎలాగూ చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు తనను కాపాడుతాడని రేవంత్ రెడ్డి భ్రమపడుతున్నారంటూ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి సభ వేదికగా తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల భాస్కర్ రావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందంటూ గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదని తానే రాజీనామా చేసినట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన నేను తొలగించలే నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఉందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది పీఎం కిసాన్ యోజన కింద 22 విడతలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 23వ విడత ఎప్పుడు వస్తోంది, రైతులు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. పీఎం కిసాన్ 23వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 2000 పొందాలంటే లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. లేదంటే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడవు. వాస్తవానికి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 22 విడతలను విడుదల చేసింది. ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ పథకం 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే విడత జులైలో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన తర్వాత విడత అంటే 23వ విడత 2026 జులైలో రిలీజ్ అవుతోందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. సాధారణంగా ఈ పథకం కింద ఫండ్స్ ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో పంపిణీ చేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 ఆర్థిక సాయం 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో బదిలీ అవుతోంది. 2026 మార్చి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతి నుంచి 22వ విడతను విడుదల చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సేవలకు అంతరాయం కలిగింది. బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరగగా అవి విఫలమయ్యాయి. తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ బస్సులు బంద్. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నిన్నటి నుంచి బస్సులు నిలిచిపోయాయి. ఏప్రిల్ 22 ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఆపేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్ధమైంది. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా 35 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాదాపు 10,000 బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు కార్మికులు. దీంతో ప్రభుత్వం బస్సులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనే ఆగనివ్వబోమని ప్రకటించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్ లైన్ అంటూ బస్సుల ఆగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులు మెజార్టీ డిమాండ్లను నెరవేర్చుతామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెన్నై పర్యటన నుంచి వచ్చాక జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరుపుతామంటూ సమ్మె విరమింపజేయాలా చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనియన్ల పునరుద్ధరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 2వ వేతన సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు
కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీ వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రతినిధులందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ సభ టైంలో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. మా నాయకుడికి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీష్ రావు స్పష్టం చేశారు. నీలాంటి దొంగలకు శిక్ష పడాలనేది మా ప్రయత్నం అంటూ తెలిపారు. కేసీఆర్ సభ టైంలో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, నేను ఢిల్లీ వెళ్తే సీఎంఓ నుంచి లీకులు ఇప్పించాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులకు దిగుతారంటూ విమర్శించారు. నేను వినోద్ కుమార్, వద్దిరాజు, రవిచంద్ర కలిసి ఢిల్లీకి వెళ్తామని హరీష్ రావు తెలిపారు. రేపు కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఇవ్వబోతుందని పేర్కొన్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతోందని తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ వేయడానికి సీనియర్ న్యాయవాదులను కలిశామని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై కూడా చర్చించామని హరీష్ రావు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు 50 లక్షల బ్యాగ్తో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు విమర్శించారు. హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాను న్యాయవాదులుగా పెట్టుకున్నాడంటూ తెలిపారు. ప్రభుత్వం తరపున గౌరవ్ అగర్వాల్ ను పెట్టుకున్నారని పేర్కొన్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పన్నాగం కట్టినవు కదా, బీఆర్ఎస్ తరపున మంచి న్యాయవాదులను పెట్టేందుకు ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. మా నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీష్ రావు స్పష్టం చేశారు. నీలాంటి దొంగలకు శిక్ష పడాలనేదే మా ప్రయత్నం అంటూ తెలిపారు. 4.5 ఏళ్లుగా నువ్వు స్టే మీద బతుకుతున్నావని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్టే వికెట్ అయితే జైలుకు వెళ్తావని హెచ్చరించారు. పొద్దుగాల కాంగ్రెస్, రాత్రిపూట బీజేపీతో తిరుగుడు రేవంత్ రెడ్డికి అలవాటంటూ విమర్శించారు. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000? అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్
ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది, అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.